joining to combine with a CRO family. And our main vision is to empower every consumer their rights and direct usage of a quality and success. So our main vision is to give awareness to the consumers. So we are here to new consumer protection. Everybody know about a new consumer protection act, that is a 2019. అది అందరికీ తెలిసింది అనుకుంటాను. సో ఈ కమిటీ కోసం అంటే ఇది ఒక యాక్ట్, ఒకటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అది కూడా మీకు ఒక కాపీ నేను ఇస్తాను, కొత్తగా జాయినింగ్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు అవన్నీ. సో I'll be giving everything, every guidance to everyone, those who are joining newly here. And I'm a great pleasure to announce here to welcome our dynamic leader, Telangana State President, Sri Ramagiri Haribabu garu. Please come to the dais. Thank you, sir. And I'm calling here Shiva Kumar, the Vice President. Please come on to the dais, sir. State Vice President Ravi Yadav garu, please come on to the dais. Durga Prasad garu, State Secretary. Rajesh garu. Prabhakar garu. Raju Yadav garu. GHMC Vice President Ramesh garu, please come onto the dais. Now ippudu jarige event, important event for us. Like I want to call upon our new President, Human Wing President, GS Veena garu on the dais. Thank you everyone. Thank you. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ ఈ రోజు జరుపుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు పక్కన తర్వాత చెప్తాను. బట్ మనకి ఇక్కడ గ్యాదర్ అయిన విషయం కాకుండా మనకు కొత్త వాళ్ళకు తెలవాల్సిన ఏంటంటే మనకు మెయిన్ సిఆర్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది, దాని యొక్క రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఎగ్జాంపుల్గా కూడా సార్ చెప్తారు. సార్ హాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు మనకి ఇదేంటి సిఆర్ఓకు మెయిన్ ఇంపార్టెంట్ 2 వింగ్స్ ఉన్నాయండి. దట్ ఈస్ కన్జ్యూమర్ రైట్ వరల్డ్ ఆర్గనైజేషన్ డే ఉంటుంది, అది March 15th ఉంటుంది. వన్ మోర్ ఈవెంట్ అండ్ 24th December, దట్ ఈస్ కమింగ్ టుమారో. 24th December ఇస్ అ నేషనల్ కన్జ్యూమర్ డే. అది మనం నేషనల్ వైడ్గా చేసుకుంటాము. 15th March వచ్చేసి గ్లోబల్లీగా చేసుకుంటాము. ఓవరాల్ వరల్డ్లో అది కన్జ్యూమర్ డేగా అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది అనేది మీకు కూడా తెలుస్తుంది రాను రాను. అని కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ దీనివల్ల మీకోసమే కాకుండా పక్క వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే విధానం ఉంటుంది. ప్రతి ఒక్కటి అంటే మనం పెట్టుకునే ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నప్పటి నుండి చీర చొప్పులో వేసుకునే వరకు కూడా ఎవ్రీథింగ్ లైక్ ఎలక్ట్రానిక్ వస్తువు కానివ్వండి, ఒక ట్యాబ్లెట్ కానివ్వండి, ఒక వస్తువు, ఏ వస్తువు అయినా సరే ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోలేదు. ఎంఆర్పి ఏంటి, దాని యొక్క నాణ్యత ఏంటి, ఎంతవరకు ఉంటుంది అని తెలుసుకోవడానికి అది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది హ్యూమన్ రైట్. ఇది వన్ ఆఫ్ ఎ రైట్, మన కన్జ్యూమర్ రైట్లో ఉంది ప్రొటెక్షన్ యాక్ట్లో. సో ఆ రైట్ అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది, తప్పు జరిగితే మనం అడిగే హక్కు ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము. సో నేను నెక్స్ట్ వచ్చేసి మనకు హరిబాబు సార్కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, బికాజ్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్. సో విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ అవర్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ హరిబాబు సార్. So before going to Haribabu sir, I would like to call Shiva garu, Shiva Kumar, our president. అందరికీ నమస్కారం. నా పేరు గుడపర్తి శివకుమార్. నేను 2013 సంవత్సరంలో ఒక నియోజకవర్గ అధ్యక్షుడిగా చేరి మన రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు గారి బాధ్యతలు చేపట్టి ఇప్పుడు సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను.
ఈరోజు ఏదైతే మహిళలు చేరుతున్నారో ఇంత భారీ ఎత్తున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు జిఎస్ వీణా గారికి ఏదైతే బాధ్యతలు జిఎస్ వీణా గారు చేపడుతున్నట్టు బాధ్యతలు ఏదైతే ఉన్నాయో మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమెతో పాటు ఇంతమంది భారీ ఎత్తున మహిళలు చేరుతున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివకుమార్ గారు. నెక్స్ట్ రవి యాదవ్ ఈ ఉద్దేశం కొంచెం అంటే ఫ్యూ వర్డ్స్లో. జాయిన్ అయ్యాను. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను, దాని తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఒక కార్యకర్తలాగా జాయిన్ అయ్యి ముందుకు సాగాలంటే మనం కష్టపడి పనిచేయాలి. ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్. అంటే మనము ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు దీనిలోకి రావచ్చు. ఏ పార్టీ కానీ కులాలకు మతాలకు సంబంధం లేదు. ఇది పార్టీలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఏమైనా సమాజ సేవ చేయాలనుకుంటే మాత్రం దీనిలోకి రావచ్చు. వచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్ మన దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ. ఇది 25 స్టేట్లలో ఉంది. మన తెలంగాణ స్టేట్లో టోటల్గా వచ్చేసి 500 మెంబర్స్ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనే 250 వరకు ఉంటారు. ఇందులో ప్రతి కాన్స్టిట్యూన్సీ వైజ్గా మన కమిటీలు ఉన్నాయి. కమిటీలను బలోపేతం చేయడానికి కూడా మన కమిటీ ఇన్ఛార్జీలు ఉన్నారు. దీంతోపాటు మనకు ఎప్పుడూ వెన్నుముకలా ఉండే మన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏ విషయమైనా సరే అన్న చెప్పిన 10 నిమిషాల లోపల మీకు ప్రాబ్లమ్స్ 100%. హలో అండి, రేట్స్ విషయంలో క్వాలిటీ క్వాంటిటీ మనకి ఏ సమస్య వచ్చినా కానీ ఏదైనా సమస్య ఉన్నా ప్రశ్నించే తత్వం మన దగ్గర ఉండాలి. ఫస్ట్ కానీ ఎదుటి వాళ్ళు మన కోసం ఆలోచించారు. అరే ఏంటి క్వశ్చన్ ఇస్తుండు, అరే ₹1 వీళ్ళ దగ్గర క్వాలిటీ ఇవ్వాలి క్వాంటిటీ ఇవ్వాలి, మనము ఏంటి అసలు దీనికోసం ఆలోచించే దగ్గర కానీ మనం ఐడెంటిఫై అవుతాం, మనతో పాటు సంస్థ ఐడెంటిఫై అవుతుంది, దానిలో మనకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఎవరు ఏం చేసినా సరే ప్రశ్నించే గొంతు ముందు ఉండాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి. జాగో గ్రహ జాగో అన్నట్టు. హలో, మీరందరూ ముందుకు వచ్చి మహిళలంతా ఈ సంస్థలో చేరుతున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇలానే మీరు నెక్స్ట్ డిసెంబర్ 24 వరకు 500 మంది జాయిన్ చేయాలి మీరు. ఎందుకంటే మహిళలు చాలా వరకు షాపింగ్ చేస్తుంటారు, బయట వెళ్ళి ఏమైనా చూస్తుంటారు, తీసుకుంటారు. వెళ్ళి దాని గురించి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మెయింటైన్ ఉంది తెలుసుకోవడం కానీ మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. కాబట్టి అవి కూడా చూసి తీసుకోవాలి. ఏది తీసుకున్నాను మనము, ఎక్స్పైరీ డేట్ కానీ ఏదైనా ఐటమ్ తీసుకున్న కోసం కానీ సమాజంలో మనకి ఏమన్నా సరే. మనం సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు నాకు ఈ సమయం ఇచ్చిన స్టేట్ కమిటీకి ధన్యవాదాలు. మనకు సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా జాయినింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ మన స్టేట్ ఆల్రెడీ మనకు హ్యూమన్ వింగ్ అనేది ఇక్కడే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఆదిలాబాద్లో కూడా ఉంది, మనకు కరీంనగర్లో కూడా ఉంది. చాలా మంది 25 మంది మహిళలతో ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏంది అనేది ఎంపవర్ చూపించాలి. హైదరాబాద్లో కూడా ఇక్కడ మనకు ప్రెసిడెంట్గా మనము ఎన్నుకున్నది ఇక్కడ విఎస్ వీణా గారిని. ప్లీజ్ మ్యామ్. నేను
హరిబాబు, మన స్టేట్ ప్రెసిడెంట్ హరిబాబు గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, మీరు జాయినింగ్ లెటర్ మ్యామ్కి హలో చేయాలి. అండ్ కమిటీ అందరు కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు వినియోగదారుల హక్కుల మహిళలు ఎక్కువ శాతం షాపింగ్ చేస్తూ మోసపోతుంటారని, కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించారని చెప్పి చాలా మటుకు మా మహిళల నుంచి రావడం, అంటే డిస్కౌంట్ సేల్స్కి ఆకర్షితులు అవ్వడం, అంటే ఇంగ్రీడియంట్స్ కానీ ఇంట్లో రేషన్ నుంచి ప్రతి ఒక్కటి మహిళలు మగవారి కంటే ఎక్కువ శాతం షాపింగ్ చేస్తూ ఏ ఐటెం ఎట్లా చెక్ చేయాలా, నాసి రకాన్ని ఎట్లా గుర్తుపట్టాలా, ఇమిటేషన్ వస్తువుల్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనే ఆలోచన లేకుండా, ఐడియా లేకుండా చాలా మట్టుకు మోసపోతుంటారు. ఆ మోసం జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఆ మోసాన్ని ఎట్లా ఛేదించాలని తెలియక సతమతం అవుతూ మెంటలగానికి గురవుతుంటారు. సో దీని వెనకాల యంత్రాంగాలు ఏవి పనిచేస్తున్నాయి, ఎవరు పనిచేస్తున్నారు, మన వినియోగదారులుగా మనకున్న హక్కులకు భంగం కలిగితే ఎవరిని ఆశ్రయించాలని తెలియక చాలా మట్టుకు ఆ కంప్లైంట్ అలాగే వదిలేస్తుంటారు. రీసెంట్గా ఒక మహిళ పిల్లల కోసం ఒక జ్యూస్ కొని అందులో జ్యూస్ తాగిద్దామని చూస్తే ఆ రియల్ ఫ్రూట్ జ్యూస్లో ఫంగస్ వచ్చి జ్యూస్ అంతా పాడైపోయింది. దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ప్లస్ ఎక్స్పైరీ డేట్ చూస్తే 3 నెలల గడువు ఉంది. ఇంకా 3 నెలల గడువు ముందే ఒక జ్యూస్ పాడైపోయిందంటే వినియోగదారుడికి ఎక్కడ రక్షణ ఉంది? అంటే మనకున్న ప్రభుత్వాలు మనకి ఇచ్చిన హక్కులు ఏంటంటే వస్తువు గురించి తెలుసుకోవాలంటే దానిపైన ఎంఆర్పి రేట్ ఒకటి, దాని వ్యాలిడిటీ ఎప్పుడు తయారైంది వస్తువు అనేది తెలిసి మనం ధైర్యంగా కొంటాం. మరి వ్యాలిడిటీ ఉన్న వస్తువే పాడైతే మనకి ఇంకెక్కడ రక్షణ ఉంది? సో అట్లా ఎన్ని కొంటున్నారు? ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతుంది. కూరగాయలు కల్తీ, హైబ్రిడ్ కాల్షియం కార్బైడ్లతోటి పండ్లు పండిస్తున్నారు. ఆ పండ్లను ఎట్లా పరిశీలించాలో తెలియక ఈ కూరగాయల రేటు ఎట్లా గుర్తుమంటారు? ప్రతిదీ హైబ్రిడే. మన ప్రాణాలకు నష్టం మన వల్లనే జరుగుతుంది, ఎక్కడనో కాదు. మనం ప్రతిదీ రక్షణ పొందుతున్నాం. ఇల్లు కొన్నా, ఏది కొన్నా, ఎక్కడ కొన్నా ఏది రక్షణ పొందుతున్నాం. కానీ దానికి ఎటువంటి వస్తువులు కొంటున్నాము, ఏది చూస్తున్నాము, ఏది తింటున్నాము అనేది అవగాహన లేకుండా పోయింది ఈ రోజులు. సో ఖచ్చితంగా మహిళలు అవగాహన కలిగి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టే మేము మహిళా విభాగాన్ని సపరేట్గా చేసి వాళ్ళు ముందుండి ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో వినియోగదారుల హక్కుల సంస్థలో మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకొని ఈరోజు జిఎస్ వీణా గారిని మహిళా విభాగం అధ్యక్షురాలుగా ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ. అలాగే జనరల్ సెక్రటరీ, ఉమెన్ వింగ్ జనరల్ సెక్రటరీ జిఎల్ ప్రీతి గారు, ప్లీజ్ మ్యామ్. జిఎల్ మ్యామ్, మ్యామ్ అందరు రండి. విజయలక్ష్మి గారు, ప్లీజ్ మ్యామ్ అందరు రండి. విజయలక్ష్మి గారు అండ్ సెక్రటరీ సబితా గారు, బి సబితా గారు, ప్లీజ్ అందరు గారు, రేణుకా గారు, బండి రాజేశ్వరి గారు, మంజుల గారు, శ్రావణి, వరల రాజేశ్వరి, ప్రియాంక, సుమిత్ర గారు.
ఓకే, స్టేట్ నుండి ఉమెన్ వింగ్ బండి రాజేశ్రీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇందిరా రేణుక గారు వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఉమెన్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేణుక గారు, ఎం రేణుక. ఇందిరా గారు, ఓకే, ఏ ఇందిరా గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, మంజుల కూడా ఉంది కదా సెక్రటరీగా. మంజుల గారు స్టేట్ మహిళా మోర్చా మహిళా వింగ్ సెక్రటరీ. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో మ్యామ్ వరలక్ష్మి గారు, ఆర్ రేణుక, పి వరలక్ష్మి, ఏ కృష్ణవేణి, ఎం రాజేశ్వరి. ఒకరు అశ్విని గారు, సుమిత్ర, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి రండి, ఇక్కడ ఒక్క ఫోటో. కిందికి వెళ్ళిపోతే మీరు ఉండండి, కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరూ కిందికి వచ్చేస్తే మంచి కనపడుతుంది.
అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. ముఖ్యంగా హరి అన్నకి నా పాదాభివందనాలు. నాకు యాక్చువల్లీ సిఆర్ఓ ఫ్యామిలీ అంటే తెలియదు. అన్నయ్య అన్ని యాక్టివిటీస్ చూస్తున్నా కాబట్టి నాకు కూడా నేనెందుకు చేయకూడదు, అన్నలాగా ఈ ఫ్యామిలీలో నేనెందుకు జాయిన్ కాకూడదని నేను కూడా కన్జ్యూమర్ రేట్స్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కటి అన్న నాకు బాధ్యతలు అప్పగించారు కాబట్టి నేను అన్న చెప్పినట్టు అన్న అడుగుజాడలలో మేము నడుస్తామని మా ఉమెన్స్ వింగ్ అందరూ ప్రామిస్ చేస్తున్నాము. అన్న ఏది చెప్తే మేము అది చేయడానికి రెడీ ఉన్నాము. ప్రతి అవినీతిని అరికట్టడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం మేము. ముఖ్యంగా హరి అన్నకి ఈ టీం అందరికీ సిఆర్ఓ ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ నాకు ఈ స్టేట్ కమిటీ బాధ్యత ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. మార్నింగ్. నా పేరు జిఎల్ ప్రీతి అండి. అడ్రస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రొఫెషనల్ వైజ్ ఒక లెక్చరర్ని. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం వచ్చి ఒక సర్వీసెస్ నాకు అన్నని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నాకు ఏంటంటే యాజ్ అ కన్జ్యూమర్ కానీ ఒక మనిషిగా కానీ మనము హక్కుల కోసం ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫుడ్. క్వాంటిటీ బాగుండాలి అన్నీ చెప్పారు. బట్ మెయిన్ థింగ్ మ్యాటర్స్ ఈజ్ సర్వీసెస్. సో సర్వీసెస్ గురించి నేను ఇప్పుడు పోరాడుతున్నాను. అన్న నా వెనుకుండి నడిపిస్తున్నారు. సో నాకు అప్పుడు తెలిసింది సర్వీసెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని. సో నేను యాజ్ అ జనరల్ సెక్రటరీ ఈ ఇష్యూస్ నా దగ్గరికి ఎటువంటి ఏ ఇష్యూస్ వచ్చినా సరే కంపల్సరీ వాటిని అడ్రస్ చేస్తాను, పోరాడతాను. ఈ సంస్థ నాకు కూడా ఒక ఫ్యామిలీ లాగానే. సో అందరూ నాకు సపోర్ట్ చేయాలి, నాకు నేర్పించాలి, నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.